వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తేమ, లేబర్ కొరత, బస్తాల కొరత, లారీల లేమి పేరుతో నిర్వాహకులు కాలయాపన చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాసుల వద్ద రైతులు వారం 10 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మొదట మ్యాచర్ రాలేదన్న నిర్వాహకులు ఆ తర్వాత బస్తాలు లేవని ఒకరోజు, లేబర్ లేరని మరో రోజు, లారీలు రావడం లేదని ఇంకో రోజు సాకులు చెబుతున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు ఎంతో నష్టపోయారని, ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో మరోసారి ధాన్యం తడిసి ఇంకా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొర్రీలు లేకుండా వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 8 రోజులు అయ్యాలడికి వానాలు వస్తున్నాయి, మాకు వస్తున్నాయి అని ఇటు తెచ్చే వరకల్లా ఒట్టిగా అయ్యే వరకల్లా మళ్ళీ తూర్పు పోయాలని చెప్తారు. ఇక్కడ బయట కూడా 1800 అయినా నెట్ వస్తున్నాయి, నిమ్మడం ఉంటుంది. ఇటు తెచ్చి ఇంత నిర్లక్ష్యం కల్లా మాకు ఇబ్బంది అనిపిస్తుంది. వడ్లది నా పనులకు పోయి నిమ్మడం అనిపిస్తుంది. కాబట్టి దగ్గర జరిగిన నయమే ఉండే, ఇప్పుడే మరి అధ్మానం అయ్యింది. పోయిన శనివారం నాడు నువ్వు పోసిన ఓషేను ఆదివారం నాడు తీసుకొచ్చిన కొంటాము అంటారు. ఎండ పోసినాము, ఎండినప్పుడు మాచరాలు అన్నారు. సోమవారం నాడు మ్యాచర్ వచ్చింది. లేబర్ లేరు అని చెప్పారు. లేబర్ వస్తారు, రేపు వస్తారు అనుకుంటా ఈ రోజు దాకా చేసారు. మొన్న వాన పడ్డది, నిన్న వాన పడ్డది. రాత్రి అయితే ఫుల్ వర్షం పడి రాత్రి వర్షం పడి ధాన్యం అంతా తడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు తడిచిన ధాన్యాన్ని కొనడానికే మళ్ళీ ఆరవేయమంటారు, మళ్ళీ తూర్పరపడమంటారు. తూర్పరపట్టడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇన్ని ఒడ్లు, చాలా ఒడ్లు ఉన్నవి. మరి కొనడానికని కొన్ని తేవంగానే తూర్పరపట్టమని చెప్తే ఆ రోజే పట్టేస్తుంటాం మేము. ఇప్పటి వరకు ఏమో లేబర్ లేరు అన్నారు. ఈ రోజేమో తూర్పరపట్టాలని చెప్తున్నారు. చూడండి, మొత్తం నానిపోయింది. రాత్రి వర్షం చాలా బాగా పడ్డది ఇబ్రాహీంపట్నంలో. నేను 20 ఏళ్ళ నుంచి అమ్ముతున్నా కానీ ఎన్నడూ కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడనే ఆగమాగం అయిపోయింది. రాత్రి వర్షంకి ఒడ్లు మొత్తం దడిచి పనికి రాకుండా అయింది. వారం రోజులు సంది అది మామాలో లేరండి. ఇప్పుడేమో తాలుంది, అది తూర్పు పోయాలి, అది పోయాలి. ఏంది వ్యవసాయం చేసి ఏం లాభం ఉంది? నాటుతప్పుడే మా బాధ, కోసేటప్పుడేమో ఈ బాధ. వారం రోజులు అని చెప్తున్నారు. ఇది వల్ల రోజు ఇద్దరు కూరల్లో పెట్టినా ఎండ పోసినది. ఎండ పోసి కుప్ప పోసినాం. కుప్ప పోస్తే అప్పుడే మాషరు వచ్చినాయి, తీసుకుంటామని అన్నారు. ఇంకా అప్పుడు రాలేదు మాషరు అనుకుంటూనే పోయేది కానీ తీసుకుపోలేదు. ఇప్పుడు వానలు వస్తున్నాయి, నానిపోతున్నాయి. మళ్ళీ రోజు ఇద్దరం వస్తున్నాము, ఆ పొలాలు తీస్తున్నాము, మళ్ళీ ఎలుపుగా అంటున్నాము. మళ్ళీ సాయంత్రం దాకా మళ్ళీ కప్పెట్టిపోతున్నాము. మళ్ళీ రాత్రి పూట అంతా వాన వస్తూనే